అందరికీ నమస్కారం. మన మనసులోని భావాల్ని ఎదుటి వాళ్ళతో చెప్పాలంటే ఉపయోగపడేది భాష. ఈ భాషలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. నాటకం, నాటిక, రూపకం, పద్యం, గద్యం, చెంపు కావ్యాలు, నవలలు, ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే విశిష్టమైంది పద్యం. ఈ పద్యానికి 4 లైన్లు ఉంటాయి ఎక్కువగా. తర్వాత 2 లైన్లు ఉండే పద్యాలు ఉన్నాయి, వాటిని ద్విపద అంటారు. తర్వాత శేషపద్యం లాంటి వాటికి 8 లైన్లు ఉంటాయి, వాటిని కొంచెం ఒక లైన్ని విడగొట్టి 2గా చేసి 12 లైన్లుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పద్యాల్లో గణాలు ఉంటాయి, గణాల్లో అక్షరాలు ఉంటాయి. దీన్ని మొత్తాన్ని కలిపి ఛందస్సు అంటారు. ఏమంటారు? ఛందస్సు. పద్యానికి ఉన్నటువంటి ఏకైక లక్షణం ఛందస్సు. ఈ పద్యాల్లో వృత్తాలు కొన్ని ఉన్నాయి. ఉత్పలమాల, చంపకమాల, మత్తేవం, శార్దూలం, ఇలాగా. ఉత్పలమాల అంటే కవులు పద్యం యొక్క నడకను బట్టి, దానిలో ఉండే భావాన్ని బట్టి వాటికి పేర్లు పెట్టుకోవడం జరిగింది. అవేంటంటే ఉత్పలమాల అంటే కలువ పూల దండ. కలువ పూలు చూడడానికి ఆహ్లాదంగా ఒక వాసన, ఒక విధమైనటువంటి సువాసనతో ఉంటాయి, కలువ పూల దండ. అలాగే చంపకమాల అంటే సంపెంగ పూల దండ. సంపెంగ పూలు మంచి వాసన వస్తూ ఉంటాయి, బట్టల్లో వాటిల్లో కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ రేకులు దళసరిగా ఉంటాయి, ఆ వాసన అనేది 2-3 రోజులు అలాగే నిలబడి ఉంటుంది. ఆ తర్వాత మత్తేపం అంటే మదించిన ఏనుగు. మదించిన ఏనుగు కోపం వస్తే తొండంతో అడ్డం వచ్చిన అన్నిటినీ విసిరేసుకుంటూ పోతుంది. ఆ పద్యంలో నడక కూడా అంత భయంకరంగానూ గొప్పగానూ ఉంటుందని అర్థం. ఆ తర్వాత శార్దూలం. శార్దూలం అంటే పులి. ఆ పులి రౌద్రాన్ని పద్యం యొక్క భావంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పద్యాలు ఇవే కాకుండా జాతులు, ఉపజాతులు అని కూడా కవులు వర్గీకరించుకున్నారు. ఇవి 10th క్లాస్ లెవెల్ వరకు ఇప్పుడు నేను చెప్పిన 4 పద్యాలు ఉపయోగపడతాయి. పరీక్షల్లో రావడానికి కూడా ఈ 4 పద్యాలే వాడుతూ ఉంటారు. మీ స్కూళ్ళల్లో మీ టీచర్లు చెప్పే ఉండొచ్చు, కానీ నేను చెప్పే విధానాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇందులో గణాలు ఏమేమి ఉంటాయంటే, ఉత్పలమాలను తీసుకుంటే అసలు ముందు గణాలని ఎలా వర్గీకరిస్తారంటే గురువులు లఘువులతో వర్గీకరిస్తారు. గురువుకి గుర్తు ఇది, ఇంగ్లీష్లో యు ఆకారం గురువుకి గుర్తు. లఘువుకు గుర్తు ఐ ఆకారం. గురువు, లఘు. ఈ గురు లఘువుల్లో ఎలా చెప్పాలి అంటే, ఆది అంటే జబర్దస్త్లో వచ్చే ఆది కాదు. ఆది అంటే మొదట. మధ్య అవసానం. ఆది, మధ్య, అవసాన గురువులు భజస గణాలు. భ, జ, స గణాలు. ఆదిలో గురువు ఉంది అంటే ఇవి 2 లఘువులు, గమనించాలి బాగా. మధ్యలో ఉందంటే ఈ చివర లఘువు. చివరిలో ఉన్నాయంటే 2 లఘువులు. ఆది, మధ్య, అవసాన గురువులు భజసగానాలు, గురువులు. ఆది, మధ్య, అవసాన లఘువులు ఎరతగణాలు. ఆది అంటే మొదలు, మొదట్లో లఘు ఉంటే ఈ 2 గురువులు అనుకోవాలి. మధ్యలో లఘు ఉంటే ఇటు 2 వైపులా గురువులు ఉంటాయి. అవసానం అంటే చివర, వాడు అవసాన దశలో ఉన్నాడా అంటాం, అంటే చివరి దశలో ఉన్నాడు, మరణానికి సమీపంలో ఉన్నాడు అని. అవసానం అంటే చివరిలో 2 గురువులు ఉంటాయి. ఆది, మధ్య, అవసాన లఘువులు ఎరతగణాలు.
ఇకపోతే 3 గురువులు మగనం, 3 లఘువులు నగనం. ఇవి వృత్త పద్యాల్లో వచ్చేటటువంటి ఎక్కువగా ఈ గణాలే వస్తూ ఉంటాయి. అయితే ఏది భగనం చూద్దాం. ఏది భగనం అంటే ముందు గురువు రావాలి. రావణ గురువు, లఘువు లఘువు రావణ. తర్వాత జగనానికి ఉదాహరణ సుజాత, సుజాత. అలాగే సగనానికి లలన ఉదాహరణ. యగడానికి లతంగి. మధ్యలో లఘువు రగణానికి రావణ. పగడానికి జామాత. గురువు గురువు లఘువు. 3 గురువులు శ్రీరామ, శ్రీరామ. 3 లఘువులు నగనం లలన, వనజ. ఇలా ఈ గణాలకి ఈ విధంగా పదాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే ఒక ఉత్పన్నాల్లో ఒక లైన్ తీసుకొని మీకు గణ విభజన చేసి చూపిస్తాను. ముందుగా వృత్తాల్లో ఉత్పన్నాల పద్యం గురించి చెప్పుకున్నాం కదా. దీనిలో 4 లైన్లు ఉంటాయి. ప్రతి పాదానికి లైన్ని పాదం అంటారు తెలుగులో. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. 10వ అక్షరం యతి స్థానం. యతి అంటే పద్యం చదివిన తర్వాత ఒక చోట ఆపుతాం, విరామ స్థానం, విశ్రాంతి స్థానం అంటారు. ఆ యతి అనేది 10వ అక్షరంలో వస్తుంది. ప్రతి పాదంలో కూడా భరణవ భరవ అనే గణాలు వస్తాయి. బా రా నా బా వా రా వా ఈ గణాలు వస్తాయి. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస అంటే ప్రతి పాదంలో ప్రతి లైన్లో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. చూద్దాం ఒక లైన్ చేసి. నేరము తప్త లోహమున నిలిచి యనామకమై నశించు. మరి గురువులు దీర్ఘాక్షరాలు కా గా చ జ ట డ అలా 37 హల్లులతో కూడినటువంటి దీర్ఘాక్షరాలు, గుడి దీర్ఘం అక్షరాలు కీ గీ చీ జీ తీ దీ ని పి బి మీ అలా ఇలాగా. తర్వాత కొమ్ము దీర్ఘం అక్షరాలు కు గు చు జు తు ఇలాగా. తర్వాత ఏత్వన పుల్ల అక్షరాలు కే గే చే జే తే దే నే పే బే మే ఇలా. తర్వాత కిందాయితవ అక్షరాలు కై గై చై జై తై దై నై పై బై మై ఇలా. తర్వాత ఓత్వన పుల్ల అక్షరాలు కో గో చో జో తో దో నో ఇలాగా. సున్నతో కూడిన అక్షరాలు కం గం చం లం వం ఇలా. తర్వాత పొల్లుహల్లు అక్షరాలు. పొల్లుహల్లు అంటే ఇది కన్ను చెన్ను ఇలా వస్తాయి పద్యాల్లో చివరిలో. ఆ పొల్లుహల్లుతో కూడిన రెండింటిని కలిపి గురువు చేయాలి. ఇదొకటి ఇదొకటి కాదు. తర్వాత సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం. సంయుక్తం అంటే 2-3 అక్షరాల కూడిక. ఇప్పుడు రక్తము ఉంది, రక్తము తాను విడగొడితే రిత్ ప్లస్
ఆ. సంయుక్తం. సంయుక్తం అంటే మిక్చర్లో బూందీ, కరివేపాకు, శనగపప్పు, వేరుశనగ గింజలు అన్నీ కలుస్తాయి కదా, 1, 2, 3 పదార్థాల కంటే ఎక్కువ. అలాగే సంయుక్తం అంటే మిక్చరు. అక్కడ 3 హల్లులు ఉన్నాయి, ఒక అచ్చు ఉంది. కాబట్టి దీని ముందున్నటువంటి అక్షరం ఇది గురువు అవుతుంది, రా గురువు అవుతుంది. ఎందుకంటే రక్కత్తము అంటున్నాం, రక్క తా సౌండ్ రా మీద పడుతుంది. అంటే ఊరికి స్కూళ్ళల్లో ముద్దుగా చెప్పేస్తారు, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువురా, ద్వితాక్షరానికి ముందున్న అక్షరం గురువురా అంటారు. ఎందుకో చెప్పరు, కానీ దీని సౌండ్ దీని మీద పడుతుంది, రా మీద. అందుకని రా గురువు. ఇది లఘువు, ఇది లఘువు. అలాగే ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం, ద్విత్వాక్షరం అంటే ద్విత్వమే పెడతాం, చూద్దాం. ద్విత్వము. ఈ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు. ఎందుకంటే ద్విత్ అంటున్నాం. త్వా సౌండ్ ద్వి మీద పడుతుంది, అందుకని దీనికి దీర్ఘం లేకపోయినా ఇది గురువు. అందుకని దీర్ఘాక్షరాలు, గుడి దీర్ఘాక్షరాలు, కొమ్ము దీర్ఘాక్షరాలు, ఎత్తవన పుల్లక్షరాలు, కింద ఎత్తవ అక్షరాలు, ఒత్తవన పుల్లక్షరాలు, సున్నతో కూడిన అక్షరాలు, ఒళ్ళు హల్లులు, తర్వాత సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం, ఈ మొత్తం గురువులే. తర్వాత ఇవి కాలి లఘువులు. అవేంటి? కాక, చాజ, తాదాన, కిగి, చిది, తర్వాత కేగే, చేదే, కో, గో, చో, జో. ఇవి దీర్ఘం లేనటువంటి అక్షరాలు లఘువుల కిందికి వస్తాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, నీ అనేది దీర్ఘాక్షరం, అందుకని దీన్ని గురువుని చెయ్యాలి. తర్వాత లఘు. తప్త అన్నాం కాబట్టి ఈ అక్షరం ముందున్నటువంటి త గురువు, లో లఘు, హామున లఘు, నిల్చి య, నామక, మై నశించు. అర్థమైందా? ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఆది గురువు భగణం, మధ్య గురువు రగణం, 3 లఘువులు నగణం, మళ్ళీ ముందు గురువు భగణం, మళ్ళీ భగణం, మళ్ళీ రగణం. ఇది వగణం. లఘువు గురువు వస్తే వగణం, గురువు లఘు వస్తే గలం, 2 లఘువులు వస్తే లలం, 2 గురువులు వస్తే గగం. ఇలా ఛందస్కారులు వాటికి పేర్లు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి భర, నభ, భరవ అనే గణాలు వచ్చినాయి. అలాగే ప్రతి లైన్లో అవే గణాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. 10వ అక్షరం యతి స్థానం అన్నాం. నీకి యతి నీరము తప్తలోహమున ఆపలకట, నిలిచి అనామకమై నశించు. నీకి యతి స్థానం. ఈ విధంగా పద్యం ఉత్పలమాల పద్యం ఈ లక్షణాలతో ఉంటుంది. తర్వాత చంపకమాల చూద్దాం. ఇందులో కూడా 4 లైన్లు ఉంటాయి. ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క అక్షరంతో ఉంటుంది. ప్రతి పద్యానికి ప్రతి లైన్కి 21 అక్షరాలు ఉంటాయి. మరి 11వ అక్షరం యతి స్థానం. తర్వాత అందులో వచ్చే గణాలు ఏంటంటే నా, జ, బా, జ, జజర, నజ, భజ, జజర అనే గణాలు వస్తాయి. ఒక లైన్ రాసి గణ విభజన చేసి చూద్దాం. చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత, ఇంచుట, చాలకున్న నా చదువు నిరర్ధకము, గుణ సంహితలు ఎవరు మెచ్చరెచ్చటం పద్యం ఉంటుంది. కానీ ఒక లైన్ చేసి చూపిద్దాం.
సాధువాది, ఎందుకంటే 3 హ్రస్వాక్షరాలే. ఎంత గల్గిన సంయుక్తాక్షరం ఉంది కాబట్టి గల్గిన, రసజ్ఞత, ఇంచుక, చాలా కున్న నా. కాబట్టి గురు లఘువులు ఇలా వస్తాయి. 3 లఘువులు నయనం, మధ్య గురువు జగనం, తర్వాత ఆది గురువు భగనం, మధ్య గురువు మళ్ళీ జగనం, ఇది జగనం. ఇక్కడ నగనం జగనం భగనం జగనం జగనం వచ్చింది. నజ భజ జ, మళ్ళీ మధ్య గురువు మళ్ళీ జ, ఇది మధ్యలో లఘు రగనం. కాబట్టి నజ భజ జల గణాలు వచ్చినాయి. మరి 21 అక్షరాలు ఉంటాయి పాదంలో. తర్వాత ఆ యతి స్థానం 11 అక్షరం అనుకున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10 11. చాకి సాకి యతి స్థానం పట్టడం జరిగింది. ఇది ఛందస్సులో వృత్తాల్లో ఉన్నటువంటి ఉత్పలమాల చంపకమాల పద్య పాదాలకు సంబంధించినటువంటి ఛందస్సు యొక్క లక్షణాలు, గణాలు ఈ విధంగా ఉంటాయి. ఇవి తెలుసుకోండి.